ఇప్పుడు మమ్మల్ని నేను చెప్తున్నా నా పైన మాట్లాడినటువంటి వ్యక్తులు, ఆ ఇంటూరు రవికిరణ్ ఇట్లాంటివి ఎన్నో పెట్టారు. నా పైన కూడా అన్నారు. ఓకే. మరి ఈ రోజున వాళ్ళ ఆవిడెళ్ళి జగన్‌ని మా ఆయన్ని అనవసరంగా చేశారని అంటే, నువ్వు మటుకే కుటుంబమా? నువ్వు మటుకు ఆడదానివా? మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నటువంటి అంబటి కానీ, లేదంటే ఈ వర్రా రవీందర్ రెడ్డి గాని ఎవరైనా సరే పేర్లు, మా కుటుంబాలు ఎంత బాధపడ్డాయి? నా పిల్లలు ఎంత బాధపడ్డారు? నా అత్తగారు వాళ్ళు ఎంత బాధపడ్డారు? నా భర్త మా కుటుంబ సభ్యుల మీద ఎంత గొడవలు జరుగుంటాయి, ఎంత సహనం ట్రోల్ మామూలు ఎంత చేస్తుంటారు. ఉండుంటారు అసలు. అవును. అలా ఎంతమంది మేమందరం ఆడవాళ్ళం కాదా అండి? మరి మాకు జరిగినటువంటి బాధకి మేము ఇప్పుడు వాళ్ళని శిక్ష పడాలనడం తప్పేముంది? మీరు శిక్ష వేయకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మీ సొంత సోషల్ మీడియా నుంచి మాటలు అనిపించి మమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇప్పుడు మళ్ళీ మాకేం తెలియదు అని అంటే అధికారంలో ఉంది నువ్వే కదా, మేము కాదు కదా. మరి ఎందుకు ఈ మాటలు ఎవరు నమ్ముతారు ఇప్పుడు? ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఈ 6 నెలల్లో ఇప్పుడు 85,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రం ఇందాక చెప్పినట్టుగా చాలా సహకారం చేస్తోంది.